తెలంగాణలో విషాదం నెలకొంది. మిస్టర్ తెలంగాణ టైటిల్ విజేత, మోడల్, ప్రముఖ బాడీ బిల్డర్ మహమ్మద్ సోహెల్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న స్క్రాప్ ఆటోని ఢీకొట్టింది. జూన్ 29న సిద్దిపేట నుంచి మిరిదొడ్డి వైపునకు వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సోహెల్ను వెంటనే స్థానికంగా ఉన్న హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోహెల్ కన్నుమూశాడు. సోహెల్ స్వస్థలం సిద్దిపేట. తెలంగాణలోని పేరున్న బాడీ బిల్డర్లలో అతడి పేరు ముందు వరుసలో ఉండేది. 23 ఏళ్ల వయసులోనే బాడీ బిల్డర్గా సోహెల్ పలు ఛాంపియన్షిప్లు గెలుచుకున్నాడు. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్లలో పాల్గొని విజేతగా నిలిచాడు. సోహెల్ చనిపోవడంతో సిద్దిపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులో సోహెల్ మరణాన్ని అతని కుటుంబ సభ్యులు, స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాడీ బిల్డింగ్లో మంచి భవిష్యత్తు ఉన్న తన ప్రియమైన స్నేహితుడిని కోల్పోయినందుకు అతని స్నేహితుడు అఫ్రీద్ విచారం వ్యక్తం చేశాడు. కేసు నమోదు చేసుకున్న మిరుదొడ్డి పోలీసులు అతివేగమే ప్రమాదానికి కారణమని తెలిపారు.